భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన అధికారిక సమావేశంలో ఒక సరదా సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా బ్యాటర్ హర్లిన్ డియోల్ అడిగిన ఒక అనూహ్యమైన ప్రశ్నతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. సీరియస్గా సాగుతున్న చర్చను హర్లిన్ తనదైన శైలిలో తేలికపరిచారు. ఈ వివరాలకు వెళ్తే ప్రపంచ కప్ విజేత జట్టును అభినందించేందుకు ప్రధాని మోదీ వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్లిన్ డియోల్ ఎప్పుడు ఉత్సాహంగా నవ్వుతూ ఉంటుందని, ఒత్తిడిలోనూ వాతావరణాన్ని తేలికగా మార్చేస్తుందని ప్రశంసించారు. ప్రధాని మాటలకు స్పందించిన హర్లిన్ వెంటనే ఆయన్నే ఒక ప్రశ్న అడగాలనుకుంది. క్రికెట్కు సంబంధించిన ప్రశ్న అడుగుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఆమె ఊహించిన ప్రశ్న వేసింది. సార్, మీ చర్మం ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది, దయచేసి మీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటో చెప్పగలరా అని హర్లిన్ అడిగింది. ఆమె ప్రశ్న వినగానే ప్రధానమంత్రి సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయినప్పటికీ నవ్వుతూనే స్పందించారు మోదీ. నేను అలాంటి విషయాల గురించి పెద్దగా ఆలోచించను అని బదులిచ్చారు. सर, मेरे को आपकी स्किन केयर रूटीन पूछनी है. आप बहुत ग्लो करते हो सर. मैं मेरा इस विषय पर ज्यादा ध्यान नहीं गया था. सर, ये करोड़ों देशवासियों का प्यार है. आप ये तो है ही है जी. ये बहुत बहुत बड़ी ताकत होती है समाज से इतना, क्योंकि अब मेरा सरकार में भी 25 साल हो गए हैं, हेड ऑफ द गवर्नमेंट. तो ये लंबा समय होता है. उसके बाद भी इतने जब आशीर्वाद मिलते हैं तो उसका एक तो प्रभाव. పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగ పరంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ ఎంపీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. హైదరాబాద్ అంబర్పేట్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఆమోదిస్తే కేంద్ర ప్రభుత్వం ఆపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అందరూ ఎంపీ మంత్రులతో కలిసి చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ల ద్వారా అన్ని కుల సంఘాల వారికి సమన్యాయం జరుగుతుందని ఉద్ఘాటించారు. నాడు ఇందిరాగాంధీ పాలనలో అన్ని కులాల పరిపాలన జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసి బీసీ రిజర్వేషన్ల సాధనకు మద్దతు పలకాలని విహెచ్ కోరారు. ఏది ముఖ్యమంత్రులను కలుద్దాం, అదేవిధంగా ఎంపీలను కలుద్దాం, మాకు న్యాయం జరుగుతుందా లేదా, అది అయితేనే వస్తుంది. ఆ చట్టం వస్తేనే మాకు ఫ్యూచర్ ఉన్నది. పార్టీల పరంగా ఏం చేసినా దానికి ఏది మన వరకే ఉంటుంది. యావత్ భారతదేశంలో ఇంప్లిమెంట్ కావాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ పెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా తప్పనిసరిగా మద్దతు ఇస్తే దానికి నరేంద్ర మోడీ కూడా నేను కోరుతున్నా. నువ్వు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యావు, మరి ఓబీసీలకు సరి అయిన న్యాయం స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా మాకు అన్యాయం జరుగుతుంది, ఇప్పుడన్నా న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో పార్టీలు కూడా బీసీలో ఉన్న కుల సంఘాలు కూడా జేఏసీ పెట్టుకొని ఇవాళ రాష్ట్ర మొత్తంలో అన్ని జిల్లాలలో మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ ముందు కూర్చొని నిరసన తెలుపమన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో ఇక్కడ అంబర్పేటలో మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ ముందు అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. తప్పనిసరిగా అన్ని జిల్లాలలో కూడా ఇదే కార్యక్రమం ఉంది. దీన్ని జయప్రదం చేసిన అన్ని పార్టీలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని కొనసాగాలంటే చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, ఢిల్లీలో కూర్చుందాం. వచ్చే ఏది చలికాలం పార్లమెంట్ జరుగుతుంది, 14th, 15th జరుగుతుంది కనుక ఆస్బెస్టాస్ కాలనీలోని లక్కీ బార్ సమీపంలో ఉన్నటువంటి రేషన్ షాపులో కుటుంబానికి ఇవ్వాల్సిన 24 కిలోల రేషన్ బియ్యానికి బదులుగా 22 కిలోలు మాత్రమే ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తుంటే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని నిర్వాహకులు మాట్లాడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి పట్ల సివిల్ సప్లై అధికారులు చర్యలు చేపట్టడంతో పాటు షాపులను రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అది నాకు సంబంధం లేదు. నాకు 24 ఇవ్వాలి కదా, నువ్వు 22 ఎందుకు ఇస్తాను? వేరే షాప్లో తీసుకోవాలా? నేను వేరే దగ్గర తీసుకోను, నీకు అడుగుతా, నువ్వు చెప్పు. సంచులలో తక్కువ వచ్చి నాకేం సంబంధం? అది 24 కిలోలు నాకు ఇవ్వమని చెప్పి కార్డు ఇచ్చున్నది. నువ్వు 22 ఇస్తాను ఇచ్చేసి ఎట్లా చెప్తావు? గవర్నమెంట్ నాకు సంబంధం లేదు, అది నువ్వు చూసుకో. అది నువ్వు చూసుకో, అది నువ్వు చూసుకో. కాదు 2 కిలోలు నువ్వు 24 కిలోలు 2 కిలోలు తక్కువ పోస్తాను అంటే అది ఎంతవరకు కరెక్ట్? లేలే నువ్వు చెప్పు ఇట్లా ఇస్తాను, ఇట్లా ఇవ్వమని చెప్పిరా? లేలే నువ్వు చెప్పు, నేను చెప్తాను. ఎందుకంటే మీకు మళ్ళీ రేపు ప్రాబ్లం రావచ్చు. లే రోజు వస్తున్నారు సార్. నిన్న కూడా నేను అడిగితే ఎవరు చెప్పాను, నేను కూడా రికార్డింగ్ అని ఉన్నది. ఎవరెవరు ఫోన్ చేశారు, అందరూ చేస్తున్నారు, ఏం లేదంటున్నాడు. అసలు కరెక్టే ఉన్నది కాంట అని చెప్తుండే ఆయన. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లు అధ్వాన స్థితిపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో నాదర్గుల్లోని రేడియల్ రోడ్ నంబర్ 26 పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు బడంగ్పేట్ కమిషనర్ సరస్వతి రోడ్డు పరిస్థితిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇటీవల చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తరహా ఘటన బడంగ్పేట్లో పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిరసన చేపట్టామని తెలిపారు. నాదర్గుల్ ప్రజలు ఎన్నాళ్లుగానో రోడ్ల మరమ్మతులు, మౌలిక వసతుల కోసం ఎదురు చూస్తున్న అధికారుల వైఖరి నిరాశ కలిగిస్తోందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇటీవల డ్రగ్స్ వాడుతూ పోలీసులకు పట్టుబడిన వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డితో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కలిసి ఉన్న ఫోటోలను హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటూ యువతను కాపాడే ప్రయత్నం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం డ్రగ్స్ కావాలి బ్రో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అని హోంమంత్రి అనిత మండిపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలోని ఈగల్ వ్యవస్థను పటిష్టం చేశామని తెలిపారు. మాకు మంచి భరోసా కల్పించవచ్చని చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి, ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి, ఒక ప్రత్యేక విభాగంగా దాన్ని పెట్టి ఈరోజు పూర్తి వాళ్ళకి పవర్లు ఇచ్చి ఈరోజు ఈగల్ సంస్థ నడిపిస్తూ ఉంటే, ఒక పక్క నుంచి డ్రగ్స్ వద్దు బ్రోని క్యాంపెయిన్ని సుమారుగా 50,000 స్కూల్స్లో ఈ రోజుకి మేము కండక్ట్ చేసి, డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు, డ్రగ్స్ తాలూకా కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా పాడవుతుంది అని ఎన్డీపీఎస్ యాక్ట్స్ మీద, చట్టాల మీద కూడా అవగాహన కల్పించే పరిస్థితి మేము తీసుకొస్తూ ఉంటే, ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే, మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు కాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈరోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి. నేను ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నానంటే, ఈ సందర్భంలో నేను మాట్లాడాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చా. ఎందుకంటే ఈరోజు ఒక అర్హత లేని వ్యక్తి, ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి
యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట. అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ తేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్ 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల గుండా 134 నియోజకవర్గాల్లో అన్ని వర్గాలకు చెందిన లక్షలాది మందిని పలకరించారని చెప్పారు. పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తనకు ఎదురైన అనుభవాలను, ప్రజల ఆకాంక్షలను వివరిస్తూ వాటికి తాను ఏం చేయబోతున్నానో వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు వివరించడమే కాకుండా అధికారంలోకి రావడంతోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజాపాలన అంటే ఇలా ఉండాలి అనే విధంగా ట్రెండ్ సెట్ చేశారని పార్టీ నాయకులు తెలియజేశారు. 8 సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పని ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో ఇదే రోజున ప్రారంభించి ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దాన్ని ఒక అంత గొప్ప లక్ష్యంతో, సంకల్పంతో దాన్ని ప్రారంభించి 3648 కిలోమీటర్లు తన అడుగు వేసుకుంటూ ప్రయాణం చేసి 2516 గ్రామాల ద్వారా ప్రజల్ని పలకరిస్తూ ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క మనసుని గుర్తెరిగి లేదా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ 134 అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా తన ఈ ప్రజా సంకల్పాన్ని, యాత్రని, ప్రయాణం ముందుకు కొనసాగిస్తూ, అలాగే దాంట్లో 124 బహిరంగ సభల్ని ప్రజలకి తనేం తెలుసుకున్నాడు, ప్రజల నుంచి తనేం విన్నాడు, తనేం చేయబోతున్నాడు, దాన్ని ఎలా చేయబోతున్నాడు అనేటిని విషయాల్ని 124 భారీ సభల ద్వారా ప్రజలకి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే ఎన్టీఆర్ విగ్రహం పెడతామని ఈరోజు ఆయన పేరు రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎందుకు ఎన్టీఆర్ విగ్రహం గుర్తుకు రాలేదు అని నిలదీశారు. రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ ఇవాళ గుర్తుకు వచ్చారా? ఖమ్మంలో 60 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని మేము పెట్టాం. ఎన్టీఆర్ చరిత్రను గ్రానైట్పై రాశాం. ఎన్టీఆర్ చరిత్ర ఉన్న గ్రానైట్ రాడ్లను తొలగించారు. ఇవాళ ఉప ఎన్నికల కోసం ఎన్టీఆర్ విగ్రహం అని మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాం. రాజకీయ అవకాశాల కోసం అన్ని పార్టీలు తిరిగిన వారు రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. సామాజిక వర్గం మొత్తం తన వైపే ఉందని చెప్పడం సరికాదు అని మాజీ ఎంపీ నామా పేర్కొన్నారు. ఎన్టీ రామారావు గారి విగ్రహం అంటే ఇక్కడ పెడతామని చెప్పేసి చెప్తున్నారు. అయ్యా ఇవాళ ఎన్టీ రామారావు గారు ఇవాళ మీకు గుర్తొచ్చిందా? ఒక పెద్ద మనిషి అయితే 3 సార్లు సత్తుపల్లిలో గెలిచి మరి అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా పెట్టలే. ఆ తర్వాత మరి మేము ముఖ్యంగా కనుక చూసినట్టయితే మరి నేను ఒక విధంగా మరి అదేవిధంగా సండ్ర వెంకటవీరయ్య గారు మొదటిసారి సత్తుపల్లిలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టినాం. అదేవిధంగా చూసినట్టయితే ఖమ్మంలో కనుక చూసినట్టయితే తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఎత్తుగా మన అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని అంతే ఎత్తులో ఉండాలని చెప్పి 60 ఫీట్ల విగ్రహాన్ని మరి వాళ్ళ ఖమ్మంలో కూడా పెట్టాం. ఆ రోజున నేను ఎంపీగా ఉన్నాను, పువ్వాడ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఖచ్చితంగా కూడా మన ఖమ్మం నడిబొడ్డులు ఉండాలని చెప్పేసి 60 ఫీట్ల విగ్రహం పెట్టాం. బ్రహ్మాండంగా లైటింగ్ చేశాం. వారి చరిత్ర అంతా కూడా గ్రానైట్ రాయి మీద మొత్తం కూడా చుట్టుపక్కల అంతా కూడా రాశాం. అటువంటిది కనీసం ఆ విగ్రహాన్ని ఈ రోజున ఉన్న లైట్లను కూడా మార్పేసి అక్కడ ఉన్నటువంటి చరిత్రను కూడా చెరిపేసి ఈ విధంగా అక్కడ గ్రానైట్ రాళ్లలో ఎన్టీ రామారావు గారి చరిత్ర చూపెడితే ఆ రాళ్లను కూడా తొలగించారు.
ఆ రాళ్లను కూడా తొలగించారు. ఎంత బాధ అనిపిస్తుందంటే ఇక్కడ మట్టుకి ఎన్నికల టైంలో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకొని ముసుగులో ఈ విధంగా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. క్షౌర సంప్రదాయం ద్వారా సమాజానికి సేవలు అందిస్తున్న నాయి బ్రాహ్మణుల క్షౌర వృత్తిలోకి కార్పొరేషన్ శక్తులు, ఇతర కులాలు, ఇతర మతాల వారు ప్రవేశించి నాయి బ్రాహ్మణుల బ్రతుకు తెరువు దెబ్బతీస్తున్నారు. క్షౌరశాలలు ఏర్పాటుకు కుల ధృవీకరణ పత్రం ఆధారంగా సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి చేయాలి. అందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. క్షౌరశాలలు ఏర్పాటుకు 5 నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు దాటిన ప్రతి నాయి బ్రాహ్మణునికి వృత్తిదారుల పెన్షన్ ఇవ్వాలి. నాయి బ్రాహ్మణులకు కులం పేరుతో దూషించకుండా, అవమానించకుండా నిరోధించుటకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయిలో నాయి బ్రాహ్మణ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మీ అందరికీ తెలుసు, అందరం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం ఉన్నాం కదా. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వాళ్ళకు కూడా తెలుసు, తరతరాలుగా నాయ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కుల సమస్యలు కావచ్చు, సాంఘిక సమస్యలు కావచ్చు, సామాజిక పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొంటూ నాయ బ్రాహ్మణులు ఈ రోజు ఏ రకంగా జీవన విధానం నిలదీస్తున్నారు, మరి ఆ సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, అవన్నిటి గురించి చర్చించాలి, వాటి సమస్యల పరిష్కారం చేయాలి. దానికి ఒక వేదిక అవసరం అని చెప్పేసి ఈరోజు నాయ బ్రాహ్మణ జనజాగృతి అనేటువంటి ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒకసారి చరిత్రలోకి వెళ్తే కనుక మనం ప్రాచీన కాలం నుంచి తరతరాలుగా నాయ బ్రాహ్మణ కులవృత్తిని జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నటువంటి నాయ బ్రాహ్మణులు ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు, రాజకీయ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పటికీ అలాగే ఎక్కడ వేసిన గొంగళి మాదిరిగానే బ్రతుకులో ఎల్లదీసుకుంటూ జీవన విధానంలో మానవ మనుగడ కోసం, పొట్టకోటి కోసం అదే వృత్తిని నమ్ముకొని ఏమాత్రం బావిలో కప్పలాగా ఏమాత్రం ఎదగలేకుండా ఎక్కడ వేసిన గొప్పలు అక్కడైనా తెలియజేస్తూ ఉంటారు. వాటి మీద కూడా కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ యొక్క సాంకేతిక కేంద్రం లాయిడ్స్ ఆఫ్షోర్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సమాజం కోసం అతిపెద్ద కార్యక్రమం నిర్వహించింది. ఒకే రోజులో 1,00,000 కిలోల బియ్యం విరాళంగా ఇవ్వడం ద్వారా దేశీయ రికార్డు సృష్టించింది. ఈ విరాళం హైదరాబాద్లోని వివిధ ఎన్జిఓలకు పంపిణీ చేయడం జరిగింది. ఉద్యోగులు ముందుగా 50,000 కిలోల బియ్యం దానం చేశారు. ఆ తర్వాత సంస్థ అదే మొత్తం 50,000 కిలోలతో మించి మొత్తం 1,00,000 కిలోలు చేరింది. ఈ విరాళం 55 ఎన్జిఓల కేంద్రాల ద్వారా వేలాది లబ్ధిదారులకు చేరింది. ఈ సందర్భంగా లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ CEO మేనేజింగ్ డైరెక్టర్ శిరీష ఓరగంటి మాట్లాడుతూ, మన బిజినెస్ విజయం మాత్రమే కాదు, సమాజంలో మన ప్రభావం నిజమైన అభివృద్ధికి తార్కాణమని, ఈ కార్యక్రమం మన విలువలను చూపిస్తుందని అన్నారు. 1,00,000 కిలో రైస్ డొనేట్ చేసాం. ఇంపార్టెంట్ శిరీష ముందు చెప్పింది, మేము 55 NGOస్కి డొనేట్ చేస్తున్నాం. ఈ NGOస్ కుకట్పల్లి, సికింద్రాబాద్, గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, మియాపూర్, బంజారా హిల్స్, ఇంకా ఓల్డ్ సిటీలో ఉన్నాయి. ఇది మేము ఫస్ట్ టైం చేస్తున్నాం. మా కంపెనీ ఇప్పుడు 2 years old ఇండియాలో. గ్లోబలీ వీఆర్ అబౌట్ 400-year-old కంపెనీ, 400-year-old బ్యాంక్. ఇది ఫస్ట్ టైం చేసాం. ఇది మన ముందు చిన్న స్టార్ట్. ఎవ్రీ ఇయర్ వీ వాంట్ టు కంటిన్యూ దిస్ అండ్ డూ దిస్ సో దట్ వీ కాంట్రిబ్యూట్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ద Telangana ecosystem and do whatever we can for the society. Lloyds Technology Center Ninchi, we have about 1,00,000 kilos, 1,20,000 kilos of rice that we are distributing to the NGOs across. And we have a lot of volunteers, as you can see, about 1,000 volunteers that are going from the office to each one of these NGOs, and we'll be distributing rice across those NGOs. So it's a really proud moment. What started as a very small endeavor in the office, initially మేము ఏదో 1,000 kgs, 2,000 kgs అనుకున్నాము, but it spread like a movement, and pretty much everybody in the office contributed to this. About 56, 57 or close to 60,000 kilos from the employees, and the organization matched it up with a similar amount. So prastutam about
1,20,000, as I said, is what we will be distributing. రోడ్డుపై చెత్త ఎందుకు పారబోస్తున్నారని అడిగిన పాపానికి ముసరాంబాగులో జీహెచ్ఎంసీ కార్మికులపై బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులు కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. మలక్పేట్ పోలీస్ స్టేషన్లో కార్మికులు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ చెత్త వేయొద్దు అని చెప్పినందుకు ఆయన తెలుగు రాదు ఏం కాదు, ఇతరు గుంజుకొస్తారు. గుంజుకొస్తుంటే నేనేం పోయినా ఛాయ్ తాగడానికి ఛాయ్ బండి కడిగి లోపలనే మా సూపర్వైజర్ వచ్చింది. మా సూపర్వైజర్ రాగానే పోయి ఎయిర్ అని కొడతానే ఊరిగా మాట్లాడుతుండే ఏమనలే ఆయన ఏమనలే. అన్ని ఉచ్చబోసినాయి, అన్ని కంపులు వేసిపోద్ది. ఒక సంవత్సరం నుంచి వేస్తారు అట్నే. ఇదివరకు మళ్ళీ చెప్పినాం మేము 10 రోజుల ముందు చెప్పినాం వేయమన్నారు. మళ్ళీ అట్నే వేసేది. వేస్తే వద్దురా అని వద్దు బాబు ఇక్కడ వేయొద్దు అన్నందుకు. కాకపోతే అక్కడ అందరిని ఎంక్వైరీ చేయాలట వీళ్ళతో, పోలీసులతోటే కానీ మన ఎండీఓతో కానీ ఇప్పుడు మన డీసీ సార్ తోటి కానీ ఎస్ఎస్ సార్ తోటి కూడా అది చూపించి అలా కోడోలు పెట్టాలి. డీసీ సార్ ఏమంటుంది తెలుసా, ఏ విషయం లేని ఎట్లా కొడతాడు అనే మాట మాట్లాడుతుండే ఆయన. మనమే దొంగలం అయిపోయినాం ఆయన కింద. అది మాట మాట్లాడి ఎట్లుంటుంది సార్, ఎట్లా జరిగింది ఏం కథ అనేది వాళ్ళని ఎంక్వైరీ చేసి మనల్ని అడగాలి. వాళ్ళు చెప్పాలి మా మీద మేమే దొంగలం అయిన వాళ్ళ కింద. మరి ఎందుకు జరిగింది ఈ విషయం, ఎందుకు జరిగింది అని ఎంక్వైరీ చేసుకొచ్చి ముందు మీరు ఇట్లా ఎందుకన్నా రాలని వాళ్ళని కూడా మనం కూడా అనొచ్చు. ఆ డీసీ సార్ అంటాడు ఏ విషయం లేదు ఎట్లా కొడతారు అనే మాట మాట్లాడుతారు.